39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు టీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి 3 నెలలైనప్పటికీ ట్రంప్ పాలన అక్కడి జనాలకు తలనొప్పిగా మారిందా? ట్రంప్కు నిరసన సెగలు ఎందుకు అంటుకున్నాయి? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు నచ్చడం లేదా? ఎప్పుడూ రోడ్డెక్కని అమెరికా పౌరుడు నేడు ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన ఎందుకు చేస్తున్నాడు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమెరికాలో సుంకాల పెంపు అన్ని దేశాలతో కయ్యానికి కాలు దువ్వడంతో అమెరికాలో ట్రంప్పై వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. హ్యాండ్స్ ఆఫ్ యుఎస్ అంటూ అమెరికా రాజధాని వాషింగ్టన్, షికాగో, న్యూయార్క్, బోస్టన్, డెట్రాయిట్ ఇలా మొత్తం 50 రాష్ట్రాల్లో 1200 ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేపట్టారు. ట్రంప్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. అదేవిధంగా వ్యాపార అధినేత ఎలాన్ మస్క్పై కూడా మండిపడుతున్నారు. దేశాన్ని ఒక బిలియనియర్ స్వాధీనం చేసుకున్నాడని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ ఇద్దరు కలిసి ప్రజలను దోచుకుంటున్నారని అమెరికా పురవీధుల్లో నిరసనల్ని హోరెత్తించారు. ట్రంప్ ఒక మూర్ఖుడు అంటూ ప్లకార్డులు పట్టుకుని జీవితంలో ఒక్కసారి కూడా రోడ్డెక్కని వారు సైతం ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయంతో అమెరికా రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల నుండి చేసుకునే దిగుమతులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో అమెరికాలో కల్లోలం మొదలైంది. విదేశీ ఉత్పత్తులపై గంపగుత్తగా సుంకాలు పెంచి ట్రంప్ వాటికి ముక్కుతాడు వేయడం ఏమో కానీ ఆ అడ్డగోలు సుంకాల ప్రభావం అమెరికాలో అప్పుడే కనిపిస్తోంది. ఆ దేశంలో వినియోగించే సరుకులు, వస్తువులలో చాలా వరకు విదేశాల నుండి దిగుమతి చేసుకునేవి కావడంతో ధరలు పెరిగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకైనా మంచిదని ముందస్తుగా ధరలు తక్కువగా ఉన్నప్పుడే అవసరమైనవన్నీ కొనిపెట్టుకోవాలన్న ఆలోచన అమెరికన్స్లో పెరిగింది. దీంతో అమెరికాలోని సూపర్ మార్కెట్లు, గ్రాసరీ స్టోర్లకు జనం ఎగబడుతున్నారు. చాలా స్టోర్లలో సరుకుల రాక్స్ ఖాళీగా కనిపిస్తున్నాయంటూ అక్కడి మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ట్రంప్ తారీఫ్ల ప్రభావంతో అమెరికాలో ఇప్పటికే ధరాఘాతం మొదలైంది. చాలా వరకు సూపర్ మార్కెట్లు, గ్రాసరీల నిర్వాహకులు పనిలో పనిగా సరుకుల ధరల్ని పెంచేశారని అక్కడ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అధిక సుంకాలతో కూడిన సరుకులు ఇంకా రాకుండా ఇప్పటికే ఉన్న పాత స్టాక్ ధరలని కూడా కొత్త సుంకాలకు అనుగుణంగా పెంచేసినట్టు చెబుతున్నారు. ఎందుకు ఈ ధరల భయం? అమెరికాతో పాటుగా అక్కడ నివసిస్తున్న విదేశీయులపై ఎంత ప్రభావం ఉండబోతోంది అనేది ఇక్కడ తెలుసుకుందాం. అమెరికా పౌరులు వినియోగించే వాటిలో 90% వరకు దిగుమతులపై ఆధారపడినవే ఉంటాయి. తయారీ రంగం మొత్తం చైనా, ఇతర దేశాలకు తరలిపోతుంది. చివరికి టిష్యూ పేపర్లు చైనా నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకే ట్రంప్ టారిఫ్లతో అమెరికన్ల జీవన వ్యయంపై గట్టి ప్రభావం పడుతోంది. దిగుమతులపై ఆయా దేశాలను బట్టి 25% నుండి 52% వరకు సుంకాల్ని ట్రంప్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయా ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడం ఖాయం. ఇది సగటు అమెరికాతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులలో కూడా కలవరం రేపుతోంది. ఉదాహరణకు సుమారు $500తో నెల రోజులు గడిపేవారు సుంకాలు అమలులోకి వచ్చి ధరలు పెరిగితే నెలకు $650 నుండి $700 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే నెలవారీ బడ్జెట్పై 30% నుండి 40% వరకు అదనపు భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.